అందరికీ నమస్తే. నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు మరొక గెస్ట్ దగ్గరికి రావడం జరిగింది. చాలామందికి ఒక నాయకుడు అందుబాటులో ఉన్నాడా లేడా, ఉంటే ఏ విధంగా ఉంటారు, అదే లేకపోతే ఎందుకు లేరు అని కొన్ని ఆలోచనలు కూడా ఉంటాయి. మరి నేను అలాంటి ఒక నాయకుని దగ్గరికి రావడం జరిగింది. వారు ఇద్దరు కూడా మనతో పాటు ఉన్నారు. వారి కోసం కొన్ని విషయాలు వారి మాటల ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే. అంతా బాగానేగా? అంతా మంచిగానే. అదే విషయం ఏంటంటే, నేను మీ దగ్గరికి రావడం, మిమ్మల్ని పలకరించాలనే ఒక ఆలోచన ఉండే. మీరు మాకు టైం ఇవ్వడం చాలా సంతోషం. అందులో ఉమాపతి రెడ్డి అంటే చౌడాపూర్లో ఒక బ్రాండ్ అని కొంత వినికిడే. సరే, అది బ్రాండా కాదా అనేది మీకు తెలుసు, మీ ఊరి ప్రజలకు తెలుసు. కానీ మీరు వాస్తవానికి కూడా రాజకీయంలో చాలా కీలకంగా ఉండేటువంటి వ్యక్తులు మీరు. మరి సడన్గా ఒకసారి ఎందుకు సైలెంట్ అయ్యారు? మరి కావాల్సి ఎందుకు వచ్చింది? కొన్ని కారణాల వల్ల కూడా కొంచెం వెనక్కి జరగడం అనివార్యమైంది. ఓకే. మా బాబు బయటి దేశం పోతుండు. ఓకే, అదొక కారణం. తర్వాత కొంచెం రాజకీయంగా కొంచెం డిస్టర్బ్ అయినా. ఓకే. ఒక అంటే నేను అడిగిన క్వశ్చన్ కరెక్టే అన్నట్లుగా. అంటే కొంచెం డిస్టర్బ్ అయినా కనుక సరే కొంచెం జాగ్రత్తగా కొద్దిగా ఒక అడుగు వెనక్క నడిచినా ఏం ఫరక్ పడేది ఏం లేదనే ఉద్దేశంతో కొంచెం తగ్గి ఉంటున్నారు అంతే. అంతే, తగ్గి ఉంటుంది. కానీ జనాల లోపల మాత్రం ఖచ్చితంగా, జనాల హృదయాల లోపల మాత్రం ఖచ్చితంగా నేనున్నా. ఏ ఆపద వచ్చినా కూడా వాళ్ళకి నేను ఉన్నాననే భరోసాతోటి వాళ్ళు నా ఇంటికి రావడం జరుగుతున్నది. వాళ్ళది ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేను సాల్వ్ చేయడం జరుగుతున్నది. అంటే మొత్తానికి ఏంటంటే ప్రజలకు అందుబాటులోనే ఉన్నా. ఓకే. కానీ సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే బయటకు వెళ్తున్నారు. దీన్ని బట్టి ఈ విధంగా అర్థం. సరే, ఏది ఏమున్నా రాజకీయంలోనికి మీకు ఎప్పుడు రావాలనిపించింది? రాజకీయం అనేది దాదాపుగా ఒక 40 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. ఓకే. అంటే మీరు చదివేటప్పుడు చదువు అయిపోయినాకనా? చదివేటప్పుడే, అంటే నాకు తెలిసినప్పటి నుంచే రాజకీయం ఆలోచన. మా డాడీ ఉన్నాడు కనుక ఓకే, ఆయన వెంబడే ఆయన అడుగుజాడలోనే నడవడం జరిగింది. ఓకే. అంటే 1980, ఓకే, 79-80లోనే అప్పుడు హరీశ్వర్ రెడ్డి సూర్యుని గుర్తుకు నిలబడ్డప్పుడు నేను 9 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మేము ఆ గోడల మీద పెయింట్లు మాత్రమే రాసేది. అప్పటి నుంచే నేను రాజకీయంలో ఉన్నా. అంటే నీకు తెలిసినప్పటి నుంచి మా డాడీ చెప్తే ఆ గోడల మీద పెయింట్లు వేసినాం. అప్పుడు పెయింట్లు అంటారంటే రంగులతో రాస్తారు, రంగులతో రాశారు. ఇప్పుడు అన్ని ఫ్లెక్సీలు అయినాయి. ఓకే, రైట్. ఆ విధంగా వచ్చినాక అంటే పెళ్లి తర్వాత పూర్తిగా వచ్చిర్రా, పెళ్లి కంటే ముందే పూర్తి స్థాయిలో మునిగిపోయారా రాజకీయంలో? ఇది చాలా టిపికల్ క్వశ్చన్. ఎందుకంటారా అంటే అయినా టిపికల్ దాకా నువ్వు మంచిగా తగ్గించాలి దాన్ని. అంటే పెళ్లి తర్వాత అనేది ఏం లేదు. పెళ్లికి ముందు కూడా నాన్న సర్పంచ్గా నిలబడి కాంటెస్ట్ చేసిండు. ఏ సంవత్సరం ఉండొచ్చు అది? 79లో ఆయన సర్పంచ్కి నిలబడ్డాడు. 84లో నిలబడ్డాడు. కాకపోతే అప్పుడున్న హేమాయమీలు వాళ్ళతోటి కొద్దిగా నిలదొక్కుకోలేకపోయాడు. ఆ తర్వాత మాకు ఛాన్స్ ఉన్నా మా తాతను నిలబెట్టి ఆ రోజు గెలిపించుకున్నాం 89లో. అప్పటికి నాన్న రాజకీయంలోనే ఉన్నాడు. వాళ్ళని గెలిపించి మేము వ్యవసాయంలో ముందుకు వెళ్ళిపోయినాం. ఎందుకంటే ఒక 100 ఎకరాల ల్యాండ్ ఉంది కనుక ఆయన వ్యవసాయం మీద ఎక్కువ ఫోకస్ చేసిండు. కొద్దిగా రాజకీయం అనేది అటు సైడ్ మలిపించినాం. ఓకే. అయితే ఇంకొక విషయం, మీ డాడీ పరిస్థితి ఏంది మరి? ఇప్పటికీ కూడా యాక్టివ్గా ఉంటాడు అంటారు జనాలు. 82 సంవత్సరాలు ఆయనకు. అయినా సరే యాక్టివ్ గా ఉంటాడు. ఆయన ఆయుర్వేదిక్ డాక్టర్. రీసెంట్ గా కూడా సర్పంచ్ పోయిన సంవత్సరం 19లో. ఓకే, 19లో ఆయన యునానిమస్ సర్పంచ్. ఓకే. చౌడపూర్ మండల్ హెడ్ క్వార్టర్. అంటే యునానిమస్ అయ్యారా? అందరూ ఒప్పుకున్నారు. ఓకే. అంటే ఏమైనా కండిషన్స్ ఇట్లా అటువంటివి ఏం లేవు. కాకపోతే
మండల అవుతుంది కనుక మేమే మాకు దాతృత్వంతో ఒక ఎకరం పొలము మండలకు ఇస్తామని చెప్పినాం. ఓకే, అంటే మీకు మండల్ ముందే అయితే తెలుసా ఈ విషయంలో? అంటే అప్పటికి కాలేదు, ఆయన అయినప్పటికీ కాలేదు. ఒకవేళ మండల్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా ఒక ఎకరం పొలము నేను డొనేట్ చేస్తాను మా నాన్న పేరు మీద అని చెప్పి అని మాట ఇవ్వడం జరిగింది. ఎవరు మీ నాయన? మా నాయన పేరు మీద, మా నాయన నేను ఇస్తాను చెప్పిన, నేను ఇస్తాను చెప్పిన, నాయన ఇవ్వలేడు, నేను ఇస్తాను చెప్పిన, ఇచ్చేసేసిన. ఒక ఎకరం పొలం ఇచ్చేసేసిన, అందులో రైతు వేదిక కట్టిండ్రు. ఓకే, అంటే ఇప్పుడు ఒక ఎకరం అనేది దాని కాస్ట్ ఎంత ఉండొచ్చు? ఇప్పుడు ₹1,00,00,000 ఉంటుంది. ఇప్పుడు అప్పట్లో 20-25 లక్షల మధ్యలో ఉండే. అంటే మీరు సర్పంచ్ కావడానికి కారణం అదొకటి బలమైన కారణం. అంటే అదంతేం లేదు, నిలబడ్డా గెలిచే ఓపు ఉంది. అయినా సరే కాంటెస్ట్ చేస్తే ఊరు నష్టపోతుంది. ఓకే, చూడండి ఒకసారి ఆలోచన చేయండి అంటే చెప్పాను. అందరినీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరినీ ఒప్పించి నాయనను వినోదం చేపించిన. ఓకే, అంటే ఇనమ్మా చేసింది అంటే నా వంతు సహాయం ఊరికి చేస్తా. దాంట్లో భాగంగా 1 ఎకరం అన్నట్టు. అంతే. ఈ ఎకరం ఎందుకంటే ఒకవేళ మండల ఆఫీస్ లో పడితే ఆ ఎకరంలో నేను ఇస్తా. అంటే అప్పటికి కాలేదు, 2022లో ఓకే డిక్లేర్ అయింది. 22లో డిక్లేర్ అయింది, 23లో ఓపెన్ చేసినాం. ఇప్పుడు ఉందా ఇప్పుడు ఆ ల్యాండ్ అక్కడ? ల్యాండ్ అక్కడ ఉంది, దాంట్లో రైతు వేదిక. మరి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులు కూడా వచ్చినాయి కదా, మరి అక్కడ కడతారా? ఎంఆర్ఓ ఆఫీసులో కంటారంటే ఈ ప్రైమరీ స్కూల్లో ఇప్పుడు రన్ అవుతుంది, దాంట్లో రన్ అవుతుంది. ఇన్ కేస్ ముంగల ఒకవేళ బిల్డింగ్ శాంక్షన్ అయితే అందులో కట్టుకోవడానికి. అంటే మొత్తానికి గ్రామకంఠం కిందకి వస్తున్నది. గ్రామకంఠం కిందకి ఆల్రెడీ మేము రిజిస్ట్రేషన్ చేసేసినాం. అంతే. మీకేం బాధ్యత? మాకేం లేదు ఇక. కాకపోతే మేమంతా సహాయం ఇచ్చేసాం. ఓకే, రైట్. అందులో ఇక మీరు ఇంకొక విషయం ఏంటంటే మీ మేడం గారు అనితారెడ్డి గారు బాగా చురుగ్గా రాజకీయంలో పాల్గొంటారని కొంత వినికిడి. ఇక మరి ఎట్లా ఉంటుంది పరిస్థితుల్లో ఆమె రావడానికి గల కారణాలు? పెళ్ళైన కొత్తలో ఆమె హౌస్ వైఫ్ అనే ఉన్నది. ఓకే, తర్వాత నేను యాక్టివ్గా రాజకీయంలో తిరగడం చూసి నేను కూడా వస్తా అంటే దాని ఉంది. అంటే ఆడపిల్లలే ప్రధాన పాత్ర ఉండాలి. ఓకే, ఎందుకు అంటారంటే చాలా మంది అనగదొక్కబడుతుండ్రు, సిగ్గుతోటి కూడా వెనకడుగు వేస్తున్నారు, పైకి రావట్లేదు. అందుకొరకు అని చెప్పాలని మీరు బూస్ట్ ఇచ్చినట్టు ఆమెను బయటికి రమ్మని చెప్పిన ఇప్పటికైనా కూడా తిరుగుతుంది, చేస్తుంది. ఎక్కడికైనా కూడా వెళ్ళదు. సరే, ఇప్పుడు మేడం గారు మీ పరిస్థితి అంటే మీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? నా ఎడ్యుకేషన్ అంతా తాండూరు. ఓకే, పెళ్లి చేసుకొని వచ్చాక మళ్ళీ నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ఓకే, చిన్నతనంలో పెళ్లి తర్వాత డిగ్రీ కంప్లీట్? పెళ్లి తర్వాత చిన్నతనంలోనే పెళ్లి చేసిండ్రు, ఇంటర్లో. ఓకే, నేను పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుట్టాక డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మరి రాజకీయం ఇప్పుడు జనరల్గా మగపిల్లలు అనేది అంటే లీడర్స్, నాయకులు వాళ్ళకు ఒక ఇంట్రెస్టెడ్గా రాజకీయం చేయాలనేది ఉంటుంది. సరే, ప్రజలకు సేవ చేయాలని ఒకరు ఉంటారు, నాకు కొంత పేరు ఉండాలని కొందరికి ఉంటుంది. మరి మీరు దేనికోసం వచ్చినట్టు రాజకీయంలోనికి? నేను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చిన. ప్రతి సమస్య కూడా అబ్బాయిలతో అమ్మాయిలు చెప్పుకోరు, వాళ్ళకు కూడా ఉంటాయి సమస్యలు. మహిళల సమస్యలు కూడా కొన్ని. మహిళల సమస్యలు ఇప్పుడు మా సార్తో చెప్పకుండా నాతో చెప్పేవి కూడా ఉంటాయి. నాతో చెప్పుకుంటారు. నేను ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే మా మామయ్యని మా ఆయనని చూసి నేను రాజకీయం. మరి మీ మామయ్య మీ సార్ ఎప్పుడన్నా అవసరమా ఈ రాజకీయం అని ఎప్పుడన్నా నేను ప్రశ్నించారా? అస్సలు అనలేదు. ఓకే, ఎప్పుడు కూడా అమ్మ రండి చెయ్యండి అనే అంటారు మా మామయ్య కూడా. సార్ నాకు మొత్తం సపోర్ట్. అంటే నాకు తెలిసింది ఏంటంటే మీ సార్ కన్నా మీకు మీ మామయ్యకి ఎక్కువ బాండింగ్ ఉంటుందంట అంటున్నారు. అదైతే వాస్తవం. అంటే ఏ సమస్య ఉన్నా కొద్దిగా షేర్ చేసుకొని మాట్లాడుకుంటారు. వస్తాడు ఇక్కడికి, బావ దగ్గర ఉంటారు. కానీ ఆయనకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఇంకే విషయాలన్నా చెప్పాలన్నా కూడా ఇది ఇందమ్మా అని నా దగ్గరికి వస్తారు. నేను కూడా నేను మామయ్యతో హ్యాపీగా, ఆయన సాడ్ లో ఉన్నాడు అనుకోండి, నేను హ్యాపీగా ఉండలాగా మార్చేస్తారు. మార్చేస్తారు ఏదో ఒక విషయం చెప్పేసి. ఇంకొక విషయం ఏంటంటే మీరు మహిళా అధ్యక్షురాలుగా కూడా కొనసాగారు బీఆర్ఎస్ పార్టీలో 4 సంవత్సరాలు. ఏమైనా పని చేసారు ఆ మహిళలకు? చేశానండి. అంటే జనరల్ ఎట్లాంటివి చేసి ఉండొచ్చు? మామూలుగా ఇప్పుడు ఒక మహిళా అధ్యక్షురాలంటే చిన్నతనంగా పెళ్ళిళ్ళు చేసుకుంటే 2 సార్లు పోలీస్ స్టేషన్ వరకు పోయి ఆ పెళ్ళిళ్ళని. ఓకే,
అంటే కొంత వాళ్ళకు మీ వంతు సహాయం అని. మా వంతు సహాయం చేశాను. ఓకే. అంటే అప్పుడు చేసినప్పుడు కనీసం మహిళలు మీకు దగ్గరైన వ్యక్తులు ఉండొచ్చా? ఉన్నారు. అంటే వాళ్ళ సమస్యలు చెప్పుకొని ఇప్పటికీ కూడా అంటే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన. ఓకే. మరి రామ్మోహన్ రెడ్డి సార్ కూడా మాకు అవును బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారంటే ఒక డౌట్ వచ్చింది ఇద్దరికి. స్ట్రేట్ క్వశ్చన్ ఇస్తా. అవును దాదాపు మీరు 40 సంవత్సరాలు హరీష్ రెడ్డి కుటుంబంలో ఉన్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. నేను కొన్నిసార్లు కూడా మీతో అడిగినా కూడా మన సార్తో అవును అన్నారు. మరి సడన్గా ఎందుకు మారాల్సి వచ్చింది? కొన్ని పరిస్థితుల వల్ల, అంతేనా? చిన్న చిన్న కారణాల వల్ల మేము పార్టీ మారాల్సి వచ్చింది. అంటే రాజకీయానికి దూరం కాలేదు. ఓకే. రాజకీయంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అటైతే మాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. అందుకొరకు అని చెప్పానని ప్రజాసేవ చేయడానికి కొరకే మేము ఈరోజు పార్టీ మారినాం. అది కూడా రామ్మోహన్ రెడ్డి ఎలక్షన్ కంటే ముందే మేము మారినాం. అంటే రాజకీయ లబ్ధి కొరకు వచ్చిందట కొంతమంది అనుకోవచ్చు, కానీ రాజకీయ లబ్ధి కాదు ఇక్కడ. అంటే గెలిచిన తర్వాత వస్తే రాజకీయ లబ్ధి, కానీ గెలవక ముందుకే మేము అక్కడ గుడ్ బై చెప్పేసేసి సారింబడి ఉండాలి, సారింబడి చేయాలనే ఉద్దేశంతో వచ్చినాం. ఇంకోటి మాకు సార్ కూడా చాలా సహకరించిండు అనుకోండి. అంటే రావడానికి సహకరించిండా? లేదు, రావడానికి మేమే వెళ్ళినాము. సార్ ఫోర్స్ ఏం లేదు. మేము వెళ్ళినాక కూడా సార్ హార్డ్ వర్క్ చేసినాము. అది సార్ కూడా మమ్మల్ని గుర్తించండు. అవునమ్మా, 40 ఏళ్ళు అక్కడ ఉన్న గుర్తింపు ఈ 1 year లోనే వచ్చిందా ఇక్కడ టిఆర్ఆర్ గారి దగ్గర? అంటే నాకు సాటిస్ఫై, రామ్మోహన్ రెడ్డి సార్ దగ్గర నేను సాటిస్ఫై ఉన్నా. అదే ఎగ్జాంపుల్, నా దగ్గరకు ఒక సమస్య తీసుకొని వచ్చిండ్రు. ఓకే. నేను డైరెక్ట్ రామ్మోహన్ రెడ్డి సార్తో మాట్లాడి ప్రజల సమస్య తీరుస్తున్నా కనుక నేను ఇక్కడ సాటిస్ఫైగానే ఉన్నాను. ఓకే, రైట్. సరే, అది పక్కకు పెడితే మీరు మహిళా అధ్యక్షురాలు చేశారు. ఆల్రెడీ మీ ఇంటి తరపున సర్పంచ్ పదవులు కూడా అయిపోయినాయి, చేసారు. సరే, అది కంప్లీట్ అయిపోయింది. ఇది వరకు బాగుంది. మరి కొత్తగా ఏమన్నా ఆలోచన? ఇప్పుడు ఎవరికైనా ఏముంటుంది, ఒక స్థానం నుంచి మరొక స్థానంకి వచ్చినప్పుడు ఆశలు కూడా కొన్ని ఉంటాయి. అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా మీకు? ఇంకా నన్ను ప్రజలు ఆదరిస్తే ఓకే కంపల్సరీగా నేను కంటెస్ట్ చేయాలని అనుకుంటున్నా. అలాగే రామ్మోహన్ రెడ్డి అన్న సార్ కూడా ఓకే మాకు చేస్తే ఖచ్చితంగా నేను పోటీ చేయాలని అనుకుంటున్నా. సరే, మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, మీకు ఒక ఆశ ఉన్నది. సరే, మండల్ లెవెల్లో ఒక పోస్ట్ అవకాశం ఇస్తే పోటీ చేసి గెలవాలనే ఒక ఆలోచన మీకు ఉంది. కానీ మీకంటే ముందు సీనియర్స్ అయితే ఉంటారు కదా, ఉంటారు. ఉన్నప్పుడు మరి మీకు ఇస్తారని ఎట్లా అనుకుంటున్నారు? అంటే మేము చేసే పని మేము చేసాము. ఓకే. రామ్మోహన్ రెడ్డి సార్ మమ్మల్ని గుర్తించి ఇస్తే రెడీగా ఉన్నాం. ఓకే. సీనియర్లకు కూడా మేము అవకాశం ఇవ్వాలనే కోరుకుంటున్నాం. మాకంటే ముందు వాళ్ళు కష్టపడ్డారు కనుక. ఓకే. కానీ ఇప్పుడు గెలవాలనే కాంక్ష మా లోపల ఉంది, చేయగలుగుతాం అనేది దృఢత్వం కూడా ఉంది. మన దౌర్బల్యం అయితే లేదు. ఓకే. 40 సంవత్సరాల నుంచి కూడా రాజకీయంలో ఉన్నాము, అందరితోటి కలివిడిగానే ఉన్నాము, ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ లేకుండా. అంటే ఒక నమ్మకం ఏంటంటే అవకాశం ఇస్తే అంతే, అవకాశం ఇస్తే మేము గెలుస్తాం అనేటి నమ్మకం కూడా మాకుంది. ఓకే. ఇంకోటి సీనియర్స్ కూడా కలుపుకొని పోయేటి తత్వం మా లోపల ఉంది. ఓకే. కనుక సీనియర్స్ కూడా ఒప్పుకోవచ్చు. ఓకే. కానీ సారు మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేము నిలబడాలని. అంటే మీరు ఏ పోస్టును ఆశిస్తున్నారు? ఉంటది కదా ఒక ఐడియా, ఇది మండల్ లెవెల్లో అంటే జెడ్పీటీసీ అని అనుకుంటున్నాం. ఓకే. ఐదర్ ఎంపీపీ. ఓకే. మొత్తానికి ఏంటంటే మండల్లో ఒక స్థానం కావాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. మరి అట్లా కావాలన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, క్వశ్చన్ ఇస్తున్నాం. జై భీమ్, జై బాపు, సంవిధానం అనే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీ మండలంలో కూడా జరుగుతూనే ఉన్నాయి కదా, మీ అధ్యక్షుని ఆధ్వర్యంలో. మరి ఆ కార్యక్రమాలకు మీరు హాజరవుతున్నారా? కొన్ని కారణాల వల్ల మేము హాజరు కాలేకపోతున్నాం. ఓకే. మరి ఎప్పుడైనా ఒకసారి క్వశ్చనింగ్ వచ్చిందా ఎందుకు వస్తలేరని? సార్ కానీ అధ్యక్షులు కానీ రామ్మోహన్ రెడ్డి సార్ అడిగిండు, సార్ మాకున్న పరిస్థితి ఇప్పుడు ఇట్లా ఉంది, మేము చెప్పుకోవడం జరిగింది. అతనితోటి డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే. బాబు బయట పైలట్. ఓకే. వాడిది కూడా చూడాలి కదా కొద్దిగా. అచ్చా, మీ అబ్బాయి పైలట్? పైలట్. ఓకే. ఏం పేరు? కార్తిక్ రెడ్డి.
ఎక్కడ చేస్తుండే ఇప్పుడు? ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు. ఓకే. నెక్స్ట్ మేబీ 2 months తర్వాత స్పెయిన్ వెళ్తానని చెప్పానని వాడి ప్లానింగ్. ఓకే. స్పెయిన్ లో ఆఫర్ వచ్చింది కనుక డైనమాలో ఉన్నాడు. ఓకే ఓకే. ఐదర్ ఇక్కడ ప్రిపరేషన్ లో కొద్దిగా ఈ 1-2 months నుంచి డల్ ఉన్నారు, కూల్ ఉన్నారు అన్నట్టు. కూల్ గా ఉన్నారు అంటే ఇంటి పనులలో పడి అంతే. సరే, మిగతా అయితే ఏం లేదు. మిగతా అయితే ఏం లేదు. రైట్. ఇప్పుడు ఇంకా సీనియర్స్ తోటి మీరు ఎట్లా కలుపుకొని పోతున్నారు? జనరల్గా సీనియర్స్ ఉంటారు కదా, లీడర్స్, వాళ్ళతో ఎప్పుడు కలుస్తున్నారు? మరి ఏమైనా ప్లానింగ్ చేసుకుంటున్నారా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లకి? జరుగుతూనే ఉంది. ఓకే. ఏమి ఇబ్బంది లేదు, అందరితోటి కలివిడిగానే ఉంటాము. ఇండివిజువల్గా బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎలాగైతే కలుస్తున్నామో కాంగ్రెస్ లో కూడా ప్రతి ఊర్లో కాంగ్రెస్ కార్యకర్తను ఇప్పటి వరకు టచ్ చేసే ఉన్నాము. వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఇవ్వడానికే రెడీగానే ఉన్నారు. కాకపోతే రామ్మోహన్ రెడ్డి సార్ మాకు అవకాశం ఇస్తే పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవునమ్మా, మీరు ఓకే హైదరాబాద్ లోనే ఉంటారంటారు, అప్పుడప్పుడు ఇట్లా వచ్చిపోతారంట కదా, అది ఎంతవరకు నిజం? హైదరాబాద్ లో ఏముండం, మాకు ఇంత పెద్ద వ్యవసాయము, రాజకీయంలోకి వచ్చిన నేను ప్రజాసేవ చేయాలనే రాజకీయంలోకి వచ్చిన. అట్లాంటప్పుడు హైదరాబాద్ లో ఎందుకుంటా? అంటే జనాల వినికిడి అట్లా ఏముండదు. కాకపోతే హైదరాబాద్ కూడా వెళ్తుంటా. ఇక్కడే ఏముండను, లేదంటే హైదరాబాద్ లోనే ఏముండను. అమ్మ ఉంటది హైదరాబాద్ లో, అమ్మ పిల్లలు చూసుకుంటే. ఒకవేళ మీకు అవకాశం వచ్చిందే అనుకోండి, ఎగ్జాంపుల్ ఏమంటారు, ఒక పోస్ట్ ఇచ్చారు, గెలిచిరే అనుకోండి, గెలిచిన తర్వాత ఈ విజన్ ఉంటుంది కదా, నేను ఇది చేయాలి, నా మండలి ఇట్లా డెవలప్ చేయాలి అనే మన ఆలోచన ఉందా మీకు? ఉంది. అంటే ఎట్లా ఉండొచ్చు జనరల్గా? జనరల్గా నేను ఒకటే చెప్తా, మాకు మీటింగ్స్ అవుతుంటాయి డ్వాక్రా గ్రూప్ నుంచి. ఓకే. మెయిన్ మాకు డ్వాక్రా గ్రూప్ బిల్డింగ్ లేదు మహిళలకు. ఓకే. నేను ఫస్ట్ అది చేయాలనుకుంటున్నా. ఓకే. మేము మా సార్ 20 ఎకరా పొలం ఇప్పించిండు. ఓకే. అందులో 12 పడకల హాస్పిటల్ రావడం జరిగింది. ఓకే. అది డెవలప్ చేయాలని కూడా అనుకుంటున్నాం మేము. అంటే మీ మండలి వరకు? మా మండలి వరకు. అంటే ఇప్పుడు నేను క్వశ్చన్ ఏంటంటే, ఏమనుకోదు అంటే కనీసమైన ఈ అవగాహన ఉండాలి ఒక లీడర్కి మండలి స్థాయిలో. మొత్తం ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ ఈ మండలికి? గ్రామ పంచాయతీ 24 గ్రామ పంచాయతీలు. 24 వరకు ఉండొచ్చు. 24 వరకు అంజాదా. అంటే మీరు 24 గ్రామ పంచాయతీలకు మీ ముఖ పరిచయం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే కులచల్రా మండలి ఉన్నప్పుడు దాదాపుగా ఉమ్మడి కులచల్రా మండలిలో కూడా నాకు దాదాపుగా అటువైపు తెలుసు, ఇటువైపు తెలుసు. తిరగడం జరిగింది, మీటింగ్లకు అటెండ్ కావడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త గుర్తుపడతాడు. కాంగ్రెస్ వాళ్ళు గుర్తుపడతారు, బీఆర్ఎస్ వాళ్ళు చేసినాం కనుక. నేను 4 సంవత్సరాలు మహిళా సంఘం అధ్యక్షురాలుగా ఉన్నా కనుక నన్ను కూడా ఐడెంటిఫై చేస్తారు. ప్రతి మీటింగ్ కి ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం. సరే, మీరు మహిళలు గుర్తిస్తారంటున్నారు కదా, మరి పార్టీ మారేటప్పుడు మరి మహిళలకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మారిరా, ఓన్గానే మారిరా? లేదు, ఇన్ఫర్మేషన్ ఇచ్చే మారినాం. వాళ్ళు ఏమన్నారు అప్పుడు మీకు రెస్పాన్స్ ఏమన్నారు? పర్లేదు అన్నారా? మీ అంట మేమైతే ఉంటాం అని చెప్పని భరోసా ఇచ్చారు. ఓకే. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ అవకాశం మీకు వస్తే, పోటీలో ఉంటే వాళ్ళంతా మీకు సపోర్ట్ చేస్తారా? 100% చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకొకటి, మేము ఊర్లో పార్టీ మారినప్పుడు కొంతమంది ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఏడా లీడ్ వస్తుంది, 500 ఓట్లు రాలేవంట చెప్పన్నారు. ఓకే. మేమిద్దరం పార్టీ మారితే తిరిగి ఒకరొకరి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళను కన్విన్స్ చేసి బీఆర్ఎస్ పార్టీ కంటే 150 ఓట్లు ఎక్కువ తీసుకొచ్చి చూపించినాం రామ్మోహన్ రెడ్డి సార్. అంటే కన్విన్స్ అంటే అడుక్కున్నారు, ఓట్లు వేయండి అంటే. తప్పకుండా సార్ గురించి కష్టపడ్డాము, రామ్మోహన్ రెడ్డి సార్ గురించి కష్టపడ్డాము. మాట ఇచ్చినాం కూడా, ఏమని ఈసారి తీసుకొస్తామంట కులచల్రా మండలి కంటే మనది లీడ్ లో ఉంటదని మేము ఒక భరోసా ఇచ్చినాం రామ్మోహన్ రెడ్డి సార్కి. ఓకే. ఇచ్చింది నిరూపించారా? ఉట్టిని ఇచ్చారా? అంతే నిరూపించినాం. ఓకే. అంటారు మా ఇంట్లో పెళ్లి వాళ్ళు కూడా ఇంత లీడ్ వస్తుందా అంట చెప్పారని డౌట్ పడ్డారు. ఓకే. కానీ వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువనే లీడ్ చూపించింది. ఎంత వచ్చింది లీడ్? 150 ఓట్లు ఎక్కువ. బీఆర్ఎస్ కంటే 150 ఓట్లు కాంగ్రెస్ కు. అంటే మీరు రావడం వల్లనే వచ్చిందా, లేకుంటే మీరు వచ్చి అందరినీ కలుపుకొని పనిచేయడం? అందరినీ కలుపుకొని పని చేసినాం కనుకనే
లీడ్ వచ్చింది. లీడ్ వచ్చింది. ఓకే రైట్, ఇది వరకు బాగుంది కదా. అయితే ఇంకొక అంశం ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ చౌడాపూర్ కేంద్రం లోపల మీరు ప్రజలతోటి అంటే ఈ ఆల్ పార్టీస్తో ఏ విధంగా ఉండొచ్చు మీరు? ఇప్పటికైతే అందరితోటి కలుపుకొనే ఉంటా. ఓకే. ఎందుకంటే దాదాపుగా టీడీపీలో 25 సంవత్సరాలు, ఓకే, టిఆర్ఎస్ లో 10 సంవత్సరాలు ఓకే, నా రాజకీయ జీవితం. ఓకే, దాదాపుగా 7 సార్లు నేను ఓటు వినియోగించుకున్నా. ఓకే, ఇది 8వ సారి ఫస్ట్ టైం ఇక్కడ రామ్మోహన్ రెడ్డి సార్కి వేయడం. ఆయన కూడా 3 సార్లు కాంటెస్ట్ చేసినప్పుడు ఇండిపెండెంట్ గా వేసినప్పుడు కూడా మా ఇంటికి వచ్చిండు. ఓకే, అప్పుడు రామ్మోహన్ రెడ్డి సార్ ఇంటికి వచ్చిండు, అప్పుడు మారలేదు. తర్వాత సార్ గెలిచినప్పుడు 2014లో వచ్చిండు. అవును. తర్వాత 2019లో కూడా వచ్చిండు. ఓకే, అంటే మొత్తానికి అయితే కమ్యూనికేషన్ అయితే ఆయన తోటి వచ్చింది, కానీ అప్పుడు ఇన్కార్ చేసిన. 2019లో మాత్రము కొద్దిగా అటు ఇటు అని కాదు, నాన్న ఫోర్స్ వల్ల కొద్దిగా ఆగిపోయినాయి. ఎందుకంటే నాన్న హరీశ్వర్ రెడ్డి కుటుంబంతో సన్నిహితంగా ఉన్నాడు కనుక అప్పుడు ఆగిపోయినా. వాళ్ళ ఫ్రెండ్షిప్ దెబ్బతింటదనే ఒక ఉద్దేశంతో మేము ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు డేర్ చేశారా? హరీశ్వర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఇక మా నాన్న మళ్ళీ పిల్లలతోటి ఏడ ఉంటాడు అంటే అని ఆయన కూడా ఎనికి జరిగిండు. ఓకే, ఓకే, కనుక నేను డేర్ స్టెప్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఓకే, అన్ఫార్చునేట్లీ అని కాదు, ఫస్టే అనుకున్నాము, ఓకే వచ్చినాము. ఇంకొకటి రేవంత్ రెడ్డి మన ప్రాంతం వాడు సీఎం అయితే ఇట్లా మన ప్రాంతం డెవలప్ అవుతుంది, పరిగి డెవలప్ అవుతుంది, సార్ కూడా మంత్రి పదవి ఇస్తే ఇంకా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో సార్ ఎంబడి ఉండి చేయడం జరిగింది. ఇప్పుడు మంత్రి పదవి వస్తుందని అనుకుంటున్నారా రామ్మోహన్ రెడ్డి సార్కి? రావాలని చెప్పని కోరుకుంటున్నాం. ఎందుకంటే పరిగి ప్రజల శ్రేయస్సే మనకి ఇంపార్టెంట్. ఓకే, పరిగి ప్రజలు ఒకటే కాదు, మా స్వార్థం కూడా ఉన్నది. మా చౌడపూర్ కూడా మండల్ అయింది, మండల్ డెవలప్మెంట్. సారు మంత్రి పదవి వస్తే ఓకే మేము కూడా కొద్దిగా గట్టిగా మాట్లాడి ఆయన తోటి ఫండ్స్ తీసుకోవడం జరుగుతుంది అని అనుకుంటున్నాం. ఓకే, ఇంకొక విషయం నేను ఏమంటున్నానంటే, సరే ఇక్కడ వరకు బాగుంది, ఇన్ కేస్ భవిష్యత్తులో మళ్ళా వేరే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఆహ్వానిస్తే వేరే పార్టీకి వెళ్తారా మరి? ఇది ఇప్పటి వరకు మేము అనుకోలేదు. చాలా టఫ్ క్వశ్చన్. ఎందుకంటే 40 సంవత్సరాలు ఒక కుటుంబానికి మేము సన్నిహితంగా ఉన్నాం. ఓకే, అయితే ఆ సన్నిహితం అనేది వాళ్ళు ఉంచుకోలేరు, మేము కూడా వద్దులే ఎందుకు అని చెప్పని వదిలిపెట్టడం జరిగింది. రామ్మోహన్ రెడ్డి సార్ మాకైతే మర్యాద ఇస్తున్నాడు. మర్యాద ఇచ్చినంత వరకు అయితే మేమైతే ఖచ్చితంగా 100% సార్ తోటి కలిసి చేస్తాం. లోటు జరిగిన మరుక్షణం మేము ఏం డిసిజన్ తీసుకుంటాం మాకు కూడా తెలియదు. అంటే అది మీ సొంత నిర్ణయం, అంతే. ఓకే, పని కూడా చేస్తాం. అంటే నమ్మిన వాళ్ళకి మాత్రం నమ్మక ద్రోహం చేసేది ఇప్పటి వరకు లేదు. అంటే 40 సంవత్సరాల ఒకరికి సేవ చేసినాము, వాళ్ళ కుటుంబంతో మేము సన్నిహితంగా ఉన్నామంటారు. అంటే ఏ రకంగా ఉన్నాం, వాళ్ళు ఆ రకంగా ఉండిండ్రు కనుక మేము అట్లనే కొనసాగుకుంటూ పోయినాం. ఇప్పుడు కూడా రామ్మోహన్ రెడ్డి సార్ గాని వాళ్ళ మిస్సెస్ గాని మాకు చాలా మర్యాద ఇస్తున్నారు. వాళ్ళని విడిచిపెట్టి పోయేది సమస్యనే లేదు. ఎందుకంటే మాకు మర్యాద దొరికినప్పుడు మేము ఎందుకు పోతాం? అవును, అది కూడా ఎక్కడైనా కూడా మర్యాద దొరుకుతున్నది ఏంటంటే అక్కడ ఖచ్చితంగా 100% ఉమాపతి రెడ్డి నిలబడే ఉంటాడు. ఓకే రైట్. అమర్యాద జరిగిన రోజు ఎక్కడైనా కూడా నిలబడాడు. ఓకే రైట్. ఎవరికైనా అది నా వ్యక్తిగతం. ఓకే రైట్, అంతే. అయితే ఇంకొక విషయం మేడం, మీరు రామ్మోహన్ రెడ్డి సార్ గారి సతీమణి ఉన్నారు కదా, ఆమెతో మీరు ఎట్లా ఉంటారు మేడం? మేమైతే ఫ్యామిలీ ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తుంది. ఏ అకేషన్కి కానీ ఫోన్ చేస్తారు మేడం గారు. ఓకే, లేదు అంటే వాళ్ళ పిఏ కూడా చేస్తారు. ఓకే, ప్రతి ప్రోగ్రామ్కి మేము అటెండ్ అవుతాం. మాకంటూ స్పెషల్గా ఇన్విటేషన్ వస్తుంది, నేను సార్ ఇద్దరం వెళ్తాం. ఓకే రైట్. అయితే ఇంకొక విషయం మేడం, సరే ఇక్కడ వరకు అంతా బాగుంది, మీది ఒక మూమెంట్ అనేది. మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి కొన్ని కదా, రాజీవ్ యువ వికాస్ ఉన్నది. అంటే ప్రభుత్వ పథకాలను మీ గ్రామానికి ఏమైనా అంటే మీ ఎఫర్ట్ పెట్టి తెచ్చుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఇప్పటికీ 170 ఇండ్ల దాకా శాంక్షన్ అయినాయి. ఓకే, ఈ ఊరికి మండల్కి కాదు, ఓకే, మా ఒక్క ఊరికే 170 ఇండ్లు ఇస్తా అని చెప్పని మాట ఇచ్చిండు. ఓకే, వాళ్ళ పేర్లు కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే,
సంతోషమే అంత అక్కడికి. ఉమ్. ఇంకా ముంగల కూడా ఇంకా ఈ ఇండ్లు పూర్తయితే అని మీరు అనుకుంటున్నారా? ఇండ్లు ఇప్పుడు వచ్చే ఇండ్లు అంటే నిర్మాణం పూర్తి అవుతుందని అనుకుంటున్నారా? అవుతుందనే అనుకుంటున్నాం. ఎందుకంటే కొంత డైలమాలో ఉన్నారు కొంతమంది, వస్తుందో రాదు, ఇంకా మోడల్ విలేజ్లో అయిపోలేవు అన్నీ కొన్ని ఏమంటారు ప్రాజెక్ట్ వర్క్ కింద కొన్ని విలేజ్లు సెలెక్ట్ అయినాయి. ఈ మండలం ఏ విలేజ్ అయింది? మా చౌడాపూర్లో. అంటే ఇప్పుడు స్టార్ట్ అయిందా బునాదులు తీయడం అట్లా? తీస్తున్నారు. అయిపోయిందా? అంటే కొన్ని ఉన్నాయి అట్లా, అవి సక్సెస్ అయితే పక్క విలేజ్లలో చేద్దాం అనేది ఉంది. అయితే మొత్తానికి అయితే సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అవుతుంది. ఓకే. అయితే ఇంకొక విషయం, సరే మీరు మండల్ లెవెల్ ఆశలో ఉన్నారు అనుకోండి, ఒక్కవేళ అనుకోకుండా మండల్ కాకుండా మీ విలేజ్దే వచ్చింది అనుకోండి అవకాశం, అప్పుడు ఎట్లా ఉండొచ్చు మీ పరిస్థితి? అంటే సర్పంచ్ అంటున్నారా? అదే అంటున్నా, సర్పంచే అంటున్నాను. ఆల్రెడీ సర్పంచ్ చేస్తున్నాం కనుక అట్లాంటి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాము అని అనుకుంటున్నాం. ఓకే. కాకపోతే జర్నల్ వస్తే కూడా కొంచెం మొగ్గు చూపిస్తే చూపించచ్చు, చెప్పలేదు. కాకపోతే ఎక్కువ మటుకు మండల్ లెవెల్లోనే అని ఆశిస్తున్నాం. ఓకే రైట్. ఇప్పుడు మీరు లోకల్లో మండల అధ్యక్షుడు ఎల్పటి అశోక్ గారు ఉన్నారు. అవును. ఈ చౌడాపూర్ మండలానికి. అవును. అతని పైన మీ అభిప్రాయం? వ్యక్తిగతంగా అయితే చాలా మంచోడు. మేము అపోనెంట్ పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా హార్డ్ వర్క్ చేసేది అశోక్ అన్న. ఓకే. ఇప్పుడు కూడా అందరినీ కలుపుకపోయే తత్వము, ప్రతి విషయం కూడా మాతో షేర్ చేసుకుంటాడు. ఓకే. ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి, చౌడాపూర్ డెవలప్ కావాలంటే ఇంకేం చేస్తే బాగుంటుంది, మనం ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని అన్నయ్య మాతో మాట్లాడతారు. అయితే ఇంకొక విషయం, మీరు ఇంతకుముందు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్, అప్పుడప్పుడు ఏమన్నా చిన్నగా మాట్లాడతారా? చిన్నగా అట్లాంటిది ఏమి ఉండదండి. ఆ పార్టీది ఆ పార్టీయే, ఈ పార్టీది ఈ పార్టీ. అంటే ఇక్కడ వచ్చే వరకు కలుపుకొని పోయే తత్వం, కలుపుకొని పోతాడు అశోక్ అన్న. ఓకే. అంటే ఇప్పుడు ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, అంటే ముందే ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇస్తాడా మీకు? ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఉండాలి పలానా టైంకి మీరు కంపల్సరీ అటెండ్ కావాలి అని చెప్తాడు. ఓకే. మమ్మల్ని అని కాదు, అందరినీ కలుపుకపోయే తత్వం, హార్డ్ వర్క్ చేసే తత్వం అయితే అశోక్ అన్నది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ ఊరికి వస్తున్నాడు ఎవరు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు అనుకోండి, ఆ టైంలో లోకల్ లీడర్లు కూడా మీకు సమాచారం ఇస్తారు, ఓకే బాగుంది, కానీ సార్ వచ్చేటప్పుడు ఏమన్నా ఫోన్ వస్తుందా మీకు? మాకు పిఏ చేస్తారు, పలానా ప్రోగ్రామ్ ఉంది, రామ్మోహన్ రెడ్డి సార్ వస్తున్నారు, మీరు అవైలబుల్లో ఉన్నారా, ఎక్కడ ఉన్నారు? ఓకే. మాకు వ్యవసాయ కుటుంబం కనుక ఇంటి దగ్గర ఉన్నారా, బాయ్ దగ్గర ఉన్నారా? ఓకే. మేము ఇన్ కేస్ మీటింగ్కి అటెండ్ కాకపోతే సార్ వెళ్తాడు, నేను అటెండ్ కాకపోయినా కూడా ఎప్పుడు వచ్చేది అనిత ఈ రోజు రాలేనట్టుంది, కనపడట్లేదు అని రామ్మోహన్ రెడ్డి సార్ మమ్మల్ని మరీ గుర్తు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఆ లెవెల్లో ఉంది, ఆ లెవెల్లో అయితే ఉంది ఇప్పటి వరకు. ఓకే రైట్. సార్ ఇప్పుడు మీరు రామ్మోహన్ రెడ్డి సార్ పైన మీ అభిప్రాయం చెప్పండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఆయన వెనక తిరిగి ఎలక్షన్లో బాగా హార్డ్ వర్క్ చేసినాం, మృదు స్వభావి. ఓకే. చెప్పని తడివి అసలు ఒక సెకండ్ కూడా సెకండ్ థాట్ కూడా రాదు. ఇమ్మీడియట్లీ ఫోన్ చేసి మేమేదైతే ఆయన ముంగటకి తీసుకుపోయినామో ఏ సమస్య అయితే ఒక్క సెకండ్ కూడా ఆలోచన చేయడు, ఇమ్మీడియట్లీ ఫోన్ కొడుతూనే ఉంటాడు, దానికి సంబంధించిన అధికారులకు ఫోన్ కొట్టి పని అయి కూడా కొడతాడు. ఇప్పుడు సార్ అనే కాదు, నేను ఆ అమ్మాయి అయ్యి ఉండి కూడా నేను మాట్లాడినా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాను. చెప్పమ్మా అనేటి ఆతృత ఆయనకే ఏదో ఏదో ఉండింటది అండి. అంటే సమస్యను నానబెట్టి సాగదీతం అనేటి మనస్తత్వం అయితే కాదు, ఇమ్మీడియట్లీ ఆ సమస్యకు పరిష్కారం అనేది చూపించేసేస్తాడు. అదే ముసుగులో గుద్దులాట వద్దే వద్దమ్మా, నువ్వు ఏది ఉండని కూడా స్ట్రేట్ ఫార్వర్డ్ నాకు డైరెక్ట్ ఫోన్ చేసేసాయి, నువ్వు అర్ధమరాత్రి ఫోన్ చేసినా ఆ సమస్యకు పరిష్కారం తెల్లారేసరికి అయిపోయి ఉంటది. ఈ రకంగా మాతోటి మెలుగుతున్నాడు. ఎందుకంటే 1 year నుంచి మేము ఆయనతోటి సన్నిహితంగా ఉన్నాం కాబట్టి ఎన్నో సమస్యలు మా ముంగల్కి వచ్చినాయి, ఇమ్మీడియట్లీ ఆ సమస్యలు మొత్తం తీరవడం జరిగింది. ఇక ముందు కూడా అట్లే ఉంటాడు సారు అంట చెప్పని మేము ఆకాంక్షిస్తున్నాం. ఇంకొక విషయం సార్, ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొద్దిగా అతని పైన అంటే ముఖ్యమంత్రి గారి పైన కొంతమంది ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు, మీరు దీన్ని ఏమంటారు?
అంటే కొంతమందికి ఎట్లుంటది అంటే ఇన్స్టెంట్ గా అప్పటిదప్పట్లా కలుపుకొని తాగేటి మనస్తత్వం ఉంటది. ఓకే. కానీ ఏ అమాంతంగా నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు ఎదిగి అప్పుడే కాయలు కాయాలి. ఓకే. ఆయన కూడా లోతుపాతులు చూసుకొని చేస్తున్నాడు, చేసుకుంటూ పోతాడు. ఆయన సాధ్యమైనంత వరకు ప్రతిది కూడా పారదర్శకంగానే ఉంటున్నాడు. నువ్వు ప్రతి బడ్జెట్ లో ఇంత లోటుబాటు బడ్జెట్ ఉంది అని చెప్పి ప్రజలకు చెప్పిన మొదటి నాయకుడు ఆయననే. ఇప్పటి వరకు నువ్వు ఎంత అప్పు చేసినావు, ఎంత ఖర్చు పెడుతున్నావు అని చెప్పి ఏ నాయకుడు కూడా చెప్పలేడు. ఈయన ముంగల ఉండి చెప్తున్నాడు కాబట్టి ప్రజలు నమ్ముతారు. నెక్స్ట్ కూడా ఆయననే సీఎం చేస్తారని చెప్పని నేను ఆకాంక్షిస్తున్నాను. అవును, 6 గ్యారెంటీల హామీ ఉంది, అది నెరవేరుస్తలేడు అంటే ఈ ప్రభుత్వం ఉండదు అనే మాట అంటున్నారు, మీరేమంటారు? అది కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పని మీ మాటలతోటి అర్థమవుతుంది. మీరు కూడా చాలా తిరిగిండు కదా. ఆ అసహనం అనేది ప్రతి ఒక్క పార్టీలో ఉంటది, ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటది. ఇన్స్టెంట్ గా అలవాటు పడుతున్నారు కాబట్టి అప్పులు తీసుకొచ్చి పండగలు చేసిండు. మరి అప్పులన్నీ ఎవడు తీరవాలి? అప్పులు తీరుస్తున్నాడు కాబట్టి కొంచెం నిదానం కావచ్చు. కానీ 6 గ్యారెంటీలు అయితే ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తా అంట చెప్పనే అంటుండే. ఇప్పటికి కూడా నెరవేరుస్తాడని ఆశిస్తున్నాం. ఇంకొకటి మన ప్రాంతం వాడు కాబట్టి, మన వికారాబాదు, మహబూబ్ నగరు, నల్గొండ ఇక్కడి వాడు కాబట్టి ఆయన మన ప్రాంతం డెవలప్ చేస్తాడంట చెప్పని కూడా మాకు నమ్మకం ఉంది. చేస్తాడు కూడా ఈ 4 సంవత్సరాల్లో. ఓకే, రైట్. మొత్తానికి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇంకొకసారి నిలబడుతుంది. మరొచ్చే 5 ఏళ్ళు కూడా సీఎం గారు రేవంత్ రెడ్డి ఉంటారు తప్పకుండా. ఓకే. ఎందుకంటారంటే ఆయన హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికి కూడా ఎక్కడ కూడా మూసిపెట్టలేడు, దాచిపెట్టలేడు. కనుక ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. అవును, లేని మాత్రం ఏడికెళ్ళి చేస్తాడు అని చెప్పారని కొంత అసహనం అనేది దూరం చేసుకుంటారు అని అనుకుంటున్నా. ఓకే సార్, ఇక్కడ వరకు బాగుంది. ఇప్పుడు మీరు ప్రజలలో తిరిగారు కాబట్టి ప్రజలలో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. అందులో యువత కూడా ఇంపార్టెంట్. యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి మీ ఆధ్వర్యం? మా అడుగుజాడలు వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టపడే తత్వం మాది. ఓకే. పెద్ద వ్యవసాయం. ఓకే. పరిగి తాలూకాలోనే పెద్ద వ్యవసాయం అనుకుంటాను. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చాలా మంది వ్యవసాయ అధికారులు మా దగ్గరకు వచ్చి, మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ మా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూలు తీసుకొని పోయేది. మా దగ్గరకు వచ్చి రైతులను తీసుకొచ్చి చూపించిపోయేది. మొన్నటి దాకా కూడా ఆర్గానిక్ వ్యవసాయమే చేసినాము. ఇప్పుడు కూడా ఆర్గానిక్ వ్యవసాయమే నడుస్తుంది. కనుక ఆర్గానిక్ లో ముందుకోవాలనే తత్వంతో మేము ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నాము. యువత కూడా మా లాగా బాగా హార్డ్ వర్క్ చేసి వ్యవసాయం కానీ తర్వాత ఏ ఇతర వృత్తి స్కిల్ డెవలప్మెంట్ లో కానీ హార్డ్ వర్క్ చేస్తేనే ముందుకెళ్తారు అనే సందేశం ఇస్తున్నాను వాళ్ళకు. ఎందుకంటే మేము చేస్తున్నాం కాబట్టి మా అడుగుజాడల్లో మీరు కూడా నడవండి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ అమ్మా, ఇంత సమయం ఇచ్చినందుకు ఇద్దరికి ధన్యవాదాలు. చాలా